ఈశ్వర, పరమేశ్వర, చట్టానికి కళ్ళు లేవంటారు, నీకు 3 కళ్ళంటారు. కళ్ళు లేని చట్టానికి 3 కళ్ళున్న నీకు పెద్ద తేడా కనిపించలేదురా. నువ్వున్నావని, నీ ఉనికి నిజమని నమ్మి అడుగడుగునా గుళ్ళో అడుగు పెట్టే ప్రతి వాడికి నిజమే చెప్పాలి, నిజమే చెప్పాలి అని ఉపన్యాసాలు ఇచ్చానే. నువ్వు రాయవని తెలిసినా, నీ ఉనికి అబద్ధమని తెలిసినా, అబద్ధాలు చెబుతూ ఉంటే నోరు మూసుకొని వినే పిరికివాడివని తెలిసినా ఈ బోనులో నిలబడి అన్ని అబద్ధాలే చెప్పేవాడినిరా. నిజం చెప్పడమే నేరమైతే ఇలా 10 మంది ముందు నన్ను నిలబెట్టి శిక్షించడానికి బదులు ఈ తలుపులు తీసినప్పుడు మూసినప్పుడు నన్ను ఒంటరిగా నిలబెట్టి నిజం చెప్పకురా, తప్పురా అని చెప్పుంటే నేనిక్కడ నిజం చెప్పుండేవాణ్ణి కాదు స్వామి. 30 ఏళ్లుగా నీకు చేస్తున్న సేవకి పుణ్యఫలంగా 10 ఏళ్లు శిక్ష విధించేవా స్వామి? శంకరా, ఈ 10 ఏళ్లు శిక్ష అనుభవించి తిరిగి వచ్చిన తర్వాత నన్ను ఏం చేయమంటావయ్యా? నన్ను ఇంకెవరికి సేవ చేయమంటావయ్యా? ఇంతవరకు చేసిన సేవలు చాలు. నువ్వు నిజంగా దేవుడు అయితే ఈ చట్టాలకి, న్యాయాలకి, ఈ సాక్ష్యాలకి, ప్రతి సాక్ష్యాలకి, ఈ వాదులకి, ప్రతివాదులకి నువ్వు భయపడితే, నలుగురిలోకి వచ్చి నిలబడడానికి నీకు భయం అయితే నాకు కనిపించవయ్యా, నాకు కనిపించు. నేను నిన్ను నమ్మింది నిజమైతే, నేను నిన్ను ఆరాధించింది నిజమైతే, నేను నీకు చేసిన సేవలు నిజమైతే, నేను ఎవరిని నిందించకపోవడం నిజమైతే, పరుషంగా మాట్లాడకపోవడం నిజమైతే, నా సేవలు నిస్వార్థమైతే, అది నిజమని నువ్వు నమ్మితే రా, రా, నన్ను తీసుకుపో, రా. అమ్మా, ఈ ఊళ్ళో మనకు చుట్టాలేరా? ఉన్నారు బాబు. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చుగా, ఈ చెట్టు కిందెందుకు? చెడి చుట్టాలింటికి వెళ్ళకూడదురా. పనిలోకి వెళ్ళాలి, తొందరగా కానివరా. బాబు, ఆకలిస్తుందా? లేదమ్మా, నీకేస్తుందా? బాబు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఈ ఆకలి అనే మాట ఇంకా ఎన్నిసార్లు వినాల్సి వస్తుందో అని. ఎందుకమ్మా, ఎందుకు తినాలి? నేను మొగాని కదా. ఒకసారి నాన్న ఊరు వెళ్ళినప్పుడు నువ్వే అన్నావు, నాన్న లేనప్పుడు నువ్వే పెద్దోడివే అన్నావు. ఇప్పుడు నాన్న లేడుగా, నేనే పెద్దోడిని. నీకు తినడానికి ఏదన్నా తెస్తాను. బాబు, ఎలా తీసుకొస్తావురా? దేవుడి మీద ఒట్టండి, ఆ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టండి, వినాయకుడి మీద ఒట్టండి, ఇక్కడ ఉన్న దేవుడు అందరి మీద ఒట్టండి. నేను 20 రూపాయలు నోటు ఇచ్చానండి. వేరేడంత లేవు, నువ్వు 20 రూపాయలు నోటు ఇచ్చావా? నువ్వు ఇచ్చింది బిల్లు అంతే. నోటు బిల్లు అలా ఇస్తానండి, బిల్లుతో పాటు 20 రూపాయలు నోటు కూడా ఇచ్చానండి. దేవుడి మీద ఒట్టండి. ఏమిటయ్యా పాప కుర్రాడు దేవుడి మీద ఒట్టు అంటే ఇల్లేదంటావు? ఇవ్వలేదయ్యా బాబు. ఇచ్చానండి, నోట్లు చూపించమనండి, నా నోటు చూపిస్తాను. చూపించవయ్యా, చూపించు. ఏమిటయ్యా చూపించేది? చూపించేది ఏది ఏది ఏ నోటయ్యా? ఇదిగోండి, ఆ కొత్త నోటు నాదేనండి. ఇది బ్యాంక్ క్యాషియర్ ఇచ్చిన నోటు అయితే డబ్బు లేకుండా వచ్చి అబద్ధాలు ఆడతావా? లేదు సార్, ఇచ్చానండి. దేవుడి మీద ఒట్టండి. ఇప్పుడు టిఫిన్ తీసుకెళ్ళిపోతే మా అమ్మ చంపేస్తుందండి. ఇదేమిటయా, చిన్న కురాడు ఏడుస్తా ఉంటే ఇవ్వకుండా ఇచ్చానని ఎందుకు చెప్తాడు చెప్పు? డబ్బులు లేకుండా పాలసీ గడిచిపోవడం ఎందుకు వస్తాడయా? ఇదిగా ఇచ్చే ఉంటాడు, నువ్వు మర్చిపోయి ఉంటావు. ఇవ్వయ్యా. అవును, ఇచ్చే మర్యాదకి ఇచ్చే. నలుగురు తెలిస్తే హోటల్ పరువు పోతుంది. ఇచ్చే తొందరగా ఇవ్వయ్యా. ఇవ్వయ్యా, ఇవ్వు. అన్నం పెట్టక, లేకపోతే నేను చచ్చిపోతానక్క. పెడతాను కదా. ఎప్పుడు పెడతాను? నిన్నటి నుంచి అలాగే అంటున్నా. పెట్టక్క, ఆకలి వేస్తుంది. ఏడవద్దమ్మా, ఆకలి వేస్తుందక్క. పెట్టక్క. నీ పెడతాను కదా. పెట్టక్క, పెట్టక్క. ఇంటికి పెడతాను. ఇది ఆకు,
ఇది పప్పు, ఇది కూర, ఇది చారు, ఇది అన్నం, ఇది మజ్జిగ. ఇది వచ్చేటన్నం నేను తిన్నా. ఆకేసి పప్పేసి బొబ్బేసి నెయ్యేసి నీకో ముద్ద నాకో ముద్ద. ఆకేసి పప్పేసి బొబ్బేసి నెయ్యేసి నీకో ముద్ద నాకో ముద్ద. ఆకలి తీరే పోయింది అత్తారింటికి దారేది. ఇలా 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 ఇలా. ఏంటి మీ ఇంట్లో అన్నం లేదా? ఇది మా ఇల్లు కాదు. మరి ఇక్కడున్నారే? ఎవరో ఎత్తుకొచ్చి ఇక్కడ పడేసారు. 2 రోజులైంది. ఆకలి వస్తుంది. నాకు పర్వాలేదు, ఇదే తట్టుకోలేక ఏడుస్తుంది. ఇడ్లీ తింటారా? ఓ ఇది మా అమ్మకి చేసి పోలీసులు తీసుకొస్తాను. మీరే భయపడకండి, మిమ్మల్ని విడిపిస్తాను. నిజంగా వస్తావా? ఓ ఒట్టు ఒట్టు. అమ్మా ఇడ్లీలు. ఎక్కడో బాబు? ముందు తినమ్మా. ఎక్కడో చెప్పరా? ఎవరినన్నా పనవడదామని వెళ్ళాను. అక్కడ ఒక ఆయన బస్సు ఎక్కుతుంటే బస్సు కింద పడింది. అని నేను చూశాను. ఆయనకి ఇద్దామనుకుంటే బస్సు వెళ్ళిపోయింది. బస్సు వెనకాల పరిగెత్తాను. ఆయన దిగేదాకా పరిగెత్తాను. ఆయన దిగిన తర్వాత పరిగెచ్చేశాను. ఇస్తే ఆయన డబ్బులంతా చూసుకుని నాకు 20 రూపాయలు ఇచ్చాడు. అప్పుడు నేను 4 గిడ్డలు తిని నీకు తెచ్చాను. ఇంకో చిల్లరా బియ్యం కొని అన్నం వండు. నువ్వెక్కడికి రా? ఏంట్రా తలుపులు తెరిచే ఉన్నాయే? ఇక్కడే ఉండాలండి. ఏంట్రా పిచ్చుకులు అలా తిరుగుతున్నావు? ఇక్కడే చూశానండి. ఇదిగోండి ఆకులు. మనం పారిపోదాం. ముందు నువ్వు వెళ్ళు, వెనకాల నేను వస్తా. రేయ్ పారిపోతున్నారా? చూడని పోలీస్ ఇన్స్పెక్టర్ రా. ఒక్కరో తోసేస్తాడు, ఇంకోటి ఉంది కదా, కానీ ఎదుగుతాం పదా. సార్ ఏమిటమ్మా? ఎవరమ్మా ఇవి? ఇది మా ఊరు కాదు సార్. ఎవరు? మా విజయనగరం సార్. విజయనగరమా? మరి ఎక్కడికి ఎందుకు వచ్చావమ్మా? ఎవరో దొంగలు ఎత్తుకొచ్చేసారు సార్. ఎవరమ్మా? అదిగో. అదేనేనా? అవును సార్, నాకు చాలా భయంగా ఉంది సార్. పర్వాలేదులే అమ్మా, నేను స్టేషన్ తీసుకెళ్లి ఎంక్వైరీ చేయిస్తాను. మా చెల్లెలు కూడా ఉండాలి సార్. ఎక్కడ? ఏదమ్మా? పాతమ్మన్నాను ఎటు పాతల్లో తెలియదు సార్. పర్వాలేదులే అమ్మా, నేను స్టేషన్ తీసుకెళ్లి ఎంక్వైరీ చేయించి నిన్ను మీ చెల్లెల్ని మీ ఊరు పంపిస్తాను. వద్దు సార్, అక్కడ మా పిల్ల ఉంది సార్. ఊరికే సంతోష్ సార్. మరి ఏం చేస్తానంటావు? నాతో ఉండిపోతావా? మరి మా చెల్లెలండి? వెతికిస్తాను. నిజమే చెప్తున్నానండి. నిజమా? వేలుడంత లేవు, పోలీసులు అబద్ధాలు చెప్తావా? కాదండి, నిజమే చెప్తున్నానండి. నిజమేనండి. కొట్టదండి, కొట్టదండి, కొట్టదండి. నువ్వు రాయువని తెలిసినా, నీ ఉనికి అబద్ధం అని తెలిసినా, అబద్ధాలు చెబుతూ ఉంటే నోరు మూసుకొని వినే పిరికివాడివని తెలిసినా, ఈ ఫోనులో నిలబడి అన్ని అబద్ధాలే చెప్పేవాడినిరా.